ఉంచడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదు అని ఉపాధి కూలీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా గంగాపురం పంచాయతీలో సంగమ వలస పంచాయతీ పరిధిలో పనిచేస్తూ ఉపాధి కూలీలు మాట్లాడుతూ పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. 200 రోజుల పని రోజులు కల్పించాలని, రోజుకు ఒక పూట పని కల్పించాలని, రోజుకి 600 రూపాయల కూలీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి రాము డిమాండ్ చేశారు. గవర్నమెంట్ పాత పద్ధతిలాగే నడిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈరోజు గంగాపురం పంచాయతీ తాన్నవలస, తొక్కుడు వలస, సంగమవలస పంచాయతీ సీతంపేట గ్రామాలు గిరిజనులందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది. పాత పద్ధతిలాగే జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అప్పుడులాగే మాస్టర్లు ఇవ్వాలి, అప్పుడులాగే ఉపాధి పనిని కొనసాగించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా గ్రామాల్లో మేము పని చేసుకున్నట్టుకి మాకు అన్ని సౌకర్యాలు కలిగించాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయము అది వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమును మహాత్మా గాంధీ అని పేరును మారుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉపాధి పనికి వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ పని ప్రదేశంలోకి వచ్చి అందరికీ కూడా ఫోటోలు తీస్తున్నాడు. ఆ పద్ధతిలాగే ఉపాధి పనిని కొనసాగించాలి. గంటలు మజ్జిగలు మంచినీరు సౌకర్యం కలిగించాలి. గంటలు మజ్జిగలు మంచినీరు సౌకర్యం కలిగించాలి. పాత పద్ధతిలాగే ఉపాధి హామీ పనిని కొనసాగి